హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూయంగ్ వారి షాపింగ్ పోర్టల్లో ఒక ఐటెంను ఎలా మనం పర్చేజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. ముందుగా ఇక్కడ ఒక ఐడిని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది ఎన్వై నెంబరు. ఎన్వై నెంబర్ అంటే న్యూయంగ్ సంబంధించినటువంటి నెంబరు మీకు తెలుసు. సో అలానే కింద పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను లాగిన్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఈ లాగిన్ చేసిన తర్వాత ఎలా పర్చేజ్ చేసుకోవాలి, ఎలా న్యూయంగ్లో ఉన్నటువంటి టీపీలు ట్రాన్స్ఫార్మర్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉపయోగించుకోవాలంటే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా లాగిన్ చేస్తున్నాను. సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఐడి అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ముందుగా అసలు ఈ యొక్క ఐడిలో ఎన్ని టీపీలు అంటే మనము ట్రాన్స్ఫార్మర్డ్ పాయింట్స్ అంటున్నాం కదా, అవి ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి ముందుగా చూడాలండి. అవి చూడాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, పైన కనబడుతుంది కదా ఒక బొమ్మ సింబల్ లాగా, దీన్ని మనం క్లిక్ చేయాలి. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఇది ప్రొఫైల్ అన్నమాట. ఈ ప్రొఫైల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, వెల్కమ్ అని చెప్పేసి ఎన్వై నెంబర్ పడింది. అలానే ఇదే పేజీలో ఇంకొంచెం మనం పైకన్నట్లయితే ఇక్కడ మనకు కనబడుతుందండి రిడీమ్ వాలెట్. ఇదండి మనకు కావాల్సింది. చూసారా, రిడీమ్ వాలెట్. సో ఈ వాలెట్లో ఎన్ని ఉన్నాయో మనం చూసుకొని, ఇవి మీకు న్యూయంగ్లో ఉన్నటువంటి టీపీలు అండి, ట్రాన్స్ఫార్మర్డ్ పాయింట్స్ అంటావు కదా. ఎలా వస్తాయండి ట్రాన్స్ఫార్మర్డ్ పాయింట్స్? మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రోమో ఎన్వైసీ ఉందో ఆ ఎన్వైసీని మనం కన్వర్ట్ చేసుకోవడం ద్వారా మనకి ట్రాన్స్ఫార్మర్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నాయి చూడండి, 28,827 ఉన్నాయి అన్నమాట. సో ఇవి మీ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్డ్ పాయింట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఈ పేజీని కింద కనిసేసి ఇక్కడ చూడండి హోమ్ అని ఉంది కదా, ఇక్కడ హోమ్ క్లిక్ చేసినట్లయితే మనం మళ్ళీ మెయిన్ పేజీకి వెళ్ళిపోతామండి. సో మెయిన్ పేజీకి వచ్చేసిన తర్వాత ఇదే పేజీని కొంచెం మనం పైకి అన్నట్లయితే ఇక్కడ మనకి కేటగిరీలు ఉంటాయండి. చూడండి, షాప్ బై కేటగిరీ. మీకు ఏ కేటగిరీలో షాపింగ్ కావాలని చూపిస్తూ ఉంది. దీంట్లో ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ యాక్సెసరీస్ అని ఉందండి, కనపడుతుంది కదా యాక్సెసరీస్. ఇది యాక్సెసరీస్. తర్వాత బాయ్స్ సంబంధించినటువంటి, అలానే ఇంకొంచెం పక్కకు అన్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్, అలానే కొంచెం పక్కకు అన్నట్లయితే ఇక్కడ చూడండి గర్ల్స్ సంబంధించినవి, అలానే జ్యువెలరీ, అలానే ఈ పక్కన చూస్తున్నట్లయితే మెన్ జెంట్స్ సంబంధించినవి, అలానే ట్రావెల్ సంబంధించినటువంటి ఐటమ్స్, అలానే ఇంకొంచెం పక్కకు అన్నట్లయితే ఉమెన్స్ అంటే లేడీస్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్గా దేనికి సంబంధించినటువంటి ఐటెం కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, నేనేం చేస్తానంటే ముందుగా యాక్సెసరీస్లోకి వెళ్తున్నానండి. యాక్సెసరీస్లో ఒక ఐటెంని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో ఇప్పుడు ఒకసారి నేను ఇది క్లిక్ చేస్తున్నాను, యాక్సెసరీస్. చూడండి, యాక్సెసరీస్లో ఏమున్నాయి మనకి ఇక్కడ పైన చూసినట్లయితే కనబడతా ఉన్నాయి 123 ప్రొడక్ట్స్ ఫౌండ్ అని కనబడతా ఉందండి. అంటే 123 ప్రొడక్ట్లు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయని చూపిస్తూ ఉంది. వీటిలలో ఒకటి నేను పర్చేజ్ చేసి చూపిస్తాను. ఏం చూపిస్తానంటే కొంచెం పైకి అందామండి, కొంచెం పైకని దీంట్లో మిక్సీ కూడా ఉంది. మిక్సీ ఒకటి పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, మిక్సీ. సో ఇలా మీరు పైకని అట్లా అంటూ ఉంటే మీకు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా కనబడతూ ఉంటాయండి. ఇలా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఎస్, ఇక్కడ వచ్చినండి మిక్సీ, ఇది ఒకటి కనబడుతూ ఉంది, ఇది ఒకటి కనబడుతూ ఉంది, అలానే ఇక్కడ కూడా ఇది ఒకటి కనబడుతూ ఉంది, కింద కూడా ఇది ఒకటి కనబడుతూ ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఒక బ్రాండెడ్ అండి. చూడండి, ఇక్కడ కనబడుతూ ఉంది ఎవ్రీడే అనేటువంటి ఒక మిక్సర్ గ్రైండర్. దీన్ని పర్చేజ్ చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దామండి.
ఎలా పర్చేజ్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సింది ఈ యొక్క మిక్సర్ గ్రైండర్. దీని యొక్క కాస్ట్ ఎంత అండి? ఇక్కడ కనబడతా ఉంది రూ. 2509. వాస్తవంగా దీని కాస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడతా ఉంది రూ. 3345 అండి. కనబడుతుంది కదా, చూడండి రూ. 3345. అయితే మీకు 25% డిస్కౌంట్లో, ఇక 25% డిస్కౌంట్లో మీకు ఎంతకు వస్తుందండి? రూ. 2509 వస్తుంది. సో దీన్ని ఒకసారి నేను క్లిక్ చేస్తాను చూడండి. ఈ రూ. 2509 కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి రిడీమ్ పాయింట్స్, అంటే అక్కడేమో టీపీలు అండి, ఇక్కడికి వచ్చేసరికి రిడీమ్ పాయింట్స్ అవుతాయి. రిడీమ్ పాయింట్స్ని ఎన్ని ఉపయోగించుకోవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా నేను ఈ యొక్క మిక్సర్ గ్రైండర్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫుల్ స్క్రీన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి అన్నట్లయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది బ్రాండ్ నేమ్. చూడండి, బ్రాండ్ నేమ్ ఎవ్రీడే కనబడుతుంది కదా, ఎవ్రీడే బ్రాండ్ నేమ్. అలానే ఇక్కడ చూడండి, మీరు రిడీమ్ పాయింట్స్ ఎన్ని ఉపయోగించుకోవచ్చు అనేది ఇక్కడ ఉందండి. చూసారా, రూ. 1375.81 ఉపయోగించుకోవచ్చు. సో వాస్తవం కాస్ట్ ఎంత? 2509. ఓకే, ఈ 2509లో రూ. 1379 తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుందండి. సో అది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ కొంచెం మనం పైకి అన్నట్లయితే ఇక్కడ చూడండి, బై నవ్ అని ఉందండి, బై నవ్ అని ఉంది. అలానే యాడ్ టు కార్ట్ అని ఉంది, అవును కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బై నవ్ అనేది క్లిక్ చేద్దాం. బై నవ్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి, బై నవ్ క్లిక్ చేశాను. బై నవ్ క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ నేను వేరే సెలెక్ట్ చేసి ఉంచానండి, అది తీసేస్తున్నాను. ఇక్కడ ఇంటూ క్లిక్ చేస్తే మనకి ఈ ఐటెం అనేది డిలీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను స్కై బ్యాగ్ అని ఇంతకుముందు సెలెక్ట్ చేసి ఉంచాను. దీన్ని ఎదురుగా ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ క్లిక్ చేసినట్లయితే అది పోతుందండి. నేను క్లిక్ చేస్తాను, అది పోయింది. రైట్, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మనం గమనించినట్లయితే, సో ఇప్పుడు చూడండి, పైకైన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే యాడ్ కార్ట్ అండి. ఇక్కడ చూడండి, యాడ్ కార్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను యాడ్ కార్ట్. యాడ్ కార్ట్ ఇలా క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటల్ 5018 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 ఐటమ్స్ అని ఉంది. మనకు కావాల్సింది ఒకటే కదా మిక్సర్ గ్రైండర్. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ క్లిక్ చేసినట్లయితే ఒకటే వద్దండి. చూద్దామా, ఒకసారి క్లిక్ చేశాను నేను, ఒకటే వచ్చేసింది. ఇప్పుడు దీని రేట్ వచ్చేసరికి రూ. 2508. ఇదే పక్కకు జరిపినట్లయితే ఇక్కడ మీకు కనబడింది చూడండి, టోటల్ అమౌంట్, అలానే రిడీమ్ పాయింట్స్ ఇవి 1379. దీంట్లో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేజీలోకి మీరు వచ్చిన తర్వాత కింద కంటిన్యూ షాపింగ్ అని ఒకటి ఉంది, ప్రొసీడ్ టు చెక్అవుట్ అని ఒకటి ఉంది. కంటిన్యూ షాపింగ్ అంటేనేమో ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటారని అడుగుతుంది. అలానే ప్రొసీడ్ టు చెక్అవుట్ అంటేనేమో ఇంకా పర్చేజ్ సరిపోయింది, మనము పర్చేజ్లోకి వెళ్ళిపోదాం, అంటే పేమెంట్ చేద్దామని చెప్పేసి అడుగుతూ ఉంది. సో నేను ఇప్పుడు ప్రొసీడ్ టు చెక్అవుట్ క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు చెక్అవుట్ క్లిక్ చేస్తాను. ఎస్ అండి, ప్రొసీడ్ టు చెక్అవుట్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం అడిగిద్దంటే అడ్రస్ అండి, అడ్రస్, షిప్పింగ్ డీటెయిల్స్, ఎవరికి మనం పంపించాలని అడుగుతుంది. ఇక్కడ అడ్రస్ నింపాలండి. సో నేను అడ్రస్ నింపుతున్నాను 1 by 1, సింపుల్గా నింపేస్తాను. శ్రీనివాస్, అలానే ఫోన్ నెంబర్ చూడండి, అలానే ఫుల్ అడ్రస్ ఇవ్వాలండి. ఎందుకు అంటే ఫుల్ అడ్రస్ ఇవ్వకపోతే మీకు ఇంటికి డెలివరీ అవుతుంది కాబట్టి ఫుల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. 5-271 అరండల్పేట. సో సిటీ వచ్చేసరికి
గుంటూరు అండి, గుంటూరు. స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. అలానే పిన్ కోడ్ కూడా మస్ట్గా ఇవ్వాలండి, 522001. సో ఈ విధంగా ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ ఖచ్చితంగా నింపాలండి. అడ్రస్ నింపిన తర్వాత ఈఏ పేజీని పైకి అన్నట్లయితే ఇక్కడ మీకు అడుగుతూ ఉంది ఏమనండి, పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది. చూడండి, పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ అంటే ఇక్కడ మీరు యొక్క ఏదైతే రౌండ్ సర్కిల్ ఉందో సర్కిల్లో క్లిక్ చేయాలి. అంటే మనము యూపీఐ ద్వారా, యూపీఐ అంటే ఏంటండి, ఫోన్పే, గూగుల్ పే ద్వారా, అలానే క్రెడిట్ కార్డు ద్వారా, అలానే మామూలుగా డెబిట్ కార్డు ద్వారా, ఆ విధంగా ఏ ఆప్షన్ అయినా కానీ మీరు ఎన్నుకొని ఆ ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అందుకే ఇక్కడ నేను ఈ సర్కిల్లో క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసిన తర్వాత డాట్ పడింది బ్లూ కలర్లో. ఎస్. ఇప్పుడు పైకి అన్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, టోటల్ కాస్ట్ వచ్చేసరికి 2508 రూపాయలు. రిడీమ్ వాలెట్ వచ్చేసరికి 1379 తీసుకుంటుంది. ఇప్పుడు మనం పే చేయాల్సింది ఎంతో తెలుసా? చూడండి, కేవలం 1129 రూపాయలు. అంటే 1129 రూపాయలు పే చేస్తే మీకు ఎవ్రీడే మిక్సీ అనేది మీకు ఇంటికి రావడం జరుగుతుందండి. ఇది మీరు పే చేయాల్సింది. ఇక్కడ కూడా క్లియర్గా కనబడుతూ ఉంది, మీరు చూడొచ్చు. ఏంటది? 2508 రూపాయలు, 2508 రూపాయలు. అలానే వాలెట్ యూజ్డ్ 1379, నెట్ అమౌంట్ 1128. అదే 1128 రూపాయలు 94 పైసలు కాబట్టి పైసలలో తీసేసుకొని టోటల్గా 1129 పే చేయమంటున్నారు. ఇప్పుడు మనం పే చేయాలి. ఎలా పే చేయాలి? ఈ కింద ఉంది చూసారా, పే నౌ ఉంది కదా, పే నౌ. ఇది క్లిక్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుందంటే రాజోర్ పే ద్వారా కనెక్ట్ అవుతుంది. చూద్దామండి ఒకసారి. నేను ఈ పే నౌ క్లిక్ చేస్తున్నాను. చూడండి, రాజోర్ పే ఓపెన్ అవుతుంది. రాజోర్ పే ద్వారా అంటే ఇది మనకి గేట్వే అండి. ఈ గేట్వే ద్వారా మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ మనకు కనబడుతున్నాయి కదా, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఇంకా అదర్ యూపీఐ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్పేని సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఫోన్పే మీద క్లిక్ చేస్తున్నానండి. ఫోన్పే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి, ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అంటే నా దగ్గర ఉన్నటువంటి ఫోన్పేలు ఓపెన్ అయినాయి. చూడండి, ఫోన్పేలు 2 ఉన్నాయి, 2 ఓపెన్ అయినాయి. నేను ఒకటి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి, ఆటోమేటిక్గా ఫోన్పే అనేది ఓపెన్ అవుతుందండి. ఇన్నర్గా ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫోన్పే ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా పే చేయమని అడుగుద్దండి. చూడండి, ఇక్కడ కింద వచ్చింది కదా పే నౌ అని. ఇక్కడ మీరు గమనించండి, పే నౌ అని వస్తుంది. అదిగో పే నౌ. వెంటనే ఎప్పుడైతే మనం పే నౌ క్లిక్ చేసామో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ నేను పిన్ ఎంటర్ చేసేటువంటి పేజీ వచ్చిందండి. బహుశా ఇది మీకు కనపడకపోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను. మీకు చూపించడానికి కోసం నేను ఇది చేశాను కాబట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను. సో చూడండి, బ్యాక్ రాగానే ఆటోమేటిక్ ఇక్కడ ఆర్ యూ షూర్ టు వాంట్ క్యాన్సిల్ దిస్ ట్రాన్సాక్షన్ అని అడుగుతుంది. నేను ఎస్ కొడుతున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. చూడండి, బ్యాక్ వచ్చేసాను. అంటే మీరు పే చేయాలనుకున్నప్పుడు పే చేసేస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది వెళ్ళిపోతుందండి. ఆ యొక్క మిక్సీ అనేది మీకు ఇంటికి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇలా చేసినట్లయితే మీకు ఇక్కడ పేమెంట్ అనేది అయిపోతుంది. మీకు ఆ ఇంటికి మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా పైన, దీంట్లో ఈ అడ్రస్కి మీకు మీరు తీసుకున్నటువంటి మిక్సీ అనేది రావటం జరుగుతుంది. ఇది నేను ఉదాహరణగా చూపించానండి. అలా కాకుండా మీకు నచ్చినటువంటి ఐటమ్స్ అండి, మీకు నచ్చినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీలోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన వస్తువుని ఏదైనా మీరు బుక్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఇక్కడ మీకు కల్పించడం జరిగిందండి. సో ఈ విధంగా ఏ ఐటెంనైనా బుక్ చేసుకొని మీరు ఇక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.